హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హేమ. ఈరోజు నేను పెట్టే వీడియో చాలా సాడ్ వీడియో. ఎందుకంటే కలకత్తా వచ్చి నేను ఇన్ని సంవత్సరాలైనా ఒక్కసారి నేను హాస్పిటల్ కంటే ఎప్పుడు వెళ్ళలేదు. ఏదైనా ఫీవర్ వస్తే ట్యాబ్లెట్ వేసుకోవడం అంతే తప్ప ఇదే ఫస్ట్ టైం నేను హాస్పిటల్కి వెళ్ళిన పరిస్థితి తెచ్చుకున్నాను. ఎందుకంటే 5-6 మంత్స్ నుంచి నాకు పీక నుంచి మెడ ఫుల్గా, మెడ నుంచి భుజం నుంచి రైట్ హ్యాండ్ ఫుల్, రైట్ సైడ్ ఫుల్ పెయిన్. ఏం చేయాలో అర్థం కాలేదు. ఆల్రెడీ 5 మంత్స్ అయిపోతుంది. చాలా పెయిన్ అయింది. అయితే తర్వాత 2 మంత్స్ చూసాను, అలా తగ్గలేదు అసలు. ట్యాబ్లెట్స్ వేసుకున్నా కానీ తగ్గలేదు. తగ్గకపోతే ఇంక నా వల్ల కాక హాస్పిటల్కి వెళ్ళాం. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఆయన 3 ఎక్స్రేలు తీశారు. 3 ఎక్స్రేలు తీస్తే 3 ఎక్స్రేల్లో చూస్తే ఏదో పైన పీక దగ్గర నరం ఏదో సైడ్ అయిందని చెప్పారన్నమాట. ఓకే, దానికి ఫిజియోథెరపీ చేయించాలన్నారు. ఆయన చెప్పిన తర్వాత కూడా నేనేం చేశాను, ట్యాబ్లెట్లు తగ్గుతుందిలే అని ట్యాబ్లెట్స్ మట్టుమే యూజ్ చేసాం. అప్పటికి చెప్పిన తర్వాత కూడా నేను ట్యాబ్లెట్స్ వేయడం వల్ల ఇంకా పెయిన్ ఎక్కువైంది. ఇంకా నా వల్ల కాక కంపల్సరీ ఫిజియోథెరపీకి వెళ్ళాల్సి వచ్చింది. ఫిజియోథెరపీయే కాదు, ఇంకా చాలా చేశారు వాళ్ళు, నాకు తెలియదు కానీ. అయితే చేస్తే అబ్బా పెట్టారండి. ఆ కరెంట్ షాక్ లాగే ఉంది. నాకైతే చాలా భయం వేసింది ఫస్ట్. కరోనాలోనే కూడా నేను కరోనాలో కూడా జస్ట్ ఫీవర్ వస్తే ట్యాబ్లెట్ వేసుకోవడం తప్ప అలా ఒక్కసారే హాస్పిటల్కి వెళ్ళాలంటే చాలా భయం వేసింది. కానీ యాక్చువల్లీ వీడియో తీద్దామని అనుకోలేదు. ఇలాంటి తీయకూడదు నాకు తెలియదు. కానీ ఎందుకు తీసానంటే ఇప్పుడు చాలామందికి హ్యాండ్ పెయిన్, లెగ్ పెయిన్, హెడ్ పెయిన్ చాలా వస్తున్నాయి. వాళ్ళు దయచేసి వెంటనే చూపించుకోలేదా వాటి వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. నేను ఫేస్ చేశాను. నేను చాలా అసలు కేర్ తీసుకోకపోవడం వల్ల ఇప్పుడు నాకు రైట్ హ్యాండ్ పైకి లేపడానికి కూడా చాలా చాలా కష్టంగా ఉంది. అలాంటిది నా ఫ్రెండ్స్ కూడా చాలామంది చెప్పారు. నేను వాళ్ళందరూ కూడా వీడియో ద్వారా చెప్తున్నాను, కంపల్సరీ వెంటనే చూపించుకోండి, లేదంటే చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది.